అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతపురం కొండ ప్రాంతంలో రాత్రి సమయాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో అక్కడికి మీడియా ప్రతినిధులు వెళ్లి పరిశీలించారు. ఈ విషయమై స్థానిక సర్పంచ్ బైలుపూడి రామారావుని ప్రశ్నించగా గ్రామాభివృద్ధి కోసం ఈ పని చేపట్టామని, రెవెన్యూ అధికారులు వారికి విషయం చెప్పడం జరిగిందన్నారు. కొన్ని రోడ్లకు గ్రావెల్ అవసరమైన కారణంగా ఈ పని చేపట్టామని, తాము గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొంతమంది తామేదో గ్రావెల్ అమ్ముకొని దాని మీదే బతుకుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామం బాగుపడాలి అని తాము చూస్తుంటే కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెబుతూ చేపట్టిన అభివృద్ధి పనులకు మీడియాకు చూపించారు. నాకు ఎంపీటీసీ మండలం నుంచి కొన్ని నిధులతో దోపికను నిర్మించి ఉన్నాను. ఆ దోపికనకు గాను కొంత లెవెలింగ్ కొరకని కొంత మట్టి కావాల్సి వచ్చింది. మట్టి కావాల్సి వస్తే నేను ఈఆర్ఓ గారిని, ఆర్ఐ గారిని పర్మిషన్ అడిగి మీరు దగ్గరుండే మాకు తోలించండి, మీరు ఎవరైనా మనుషులు పెట్టండి అని చెప్పి మీకు చెప్పడం కూడా జరిగింది. ఆ మట్టి తెచ్చి దోపికనకి అదేవిధంగా అమృతపురం టు సబ్బవరం టు నరవ రోడ్డు బెరమలోటి బాగా పోయి ఉన్నాయి. ఆ బెరమలు కూడా కప్పడానికి మా సొంత నిధులతో పెట్టి బెరమలు కూడా కప్పి ఉన్నాం. అలాగే సూరెడ్డిపాలెంలో సిసి రోడ్డు గాను ఇంచుమించు సుమారు 6,50,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఎంపీటీసీ నిధులతో. ఆ గ్రాంట్ గాను కొంత లెవెలింగ్ పర్పస్ కి ఒక 4 ట్రాక్టర్లు మట్టి కావాల్సి ఉండగా అది కూడా రెవెన్యూ వాళ్ళని అడిగితే సరే 4 ట్రాక్టర్ల దగ్గర ఉండి తీసుకోండి, వేరే దగ్గరికి మిస్యూజ్ అవ్వకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికి కూడా ఒక లోడ్ కూడా బయటకు కూడా వెళ్ళలేకుండా దానికి వేస్తున్నాం. దానికి గాను మేమేదో గ్రావెల్ తీసి ఏదో వ్యాపారం చేస్తున్నాం అని చెప్పి కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అది ఆరోపణలు కరెక్ట్ కాదు. అదే వ్యక్తి సుమారు 56 ఎకరాల భూమిలో కొండపోరంబగులో అందులో కనీసం 20 ఎకరాలు లీజు తీసుకొని ఆ లీజుకు విరుద్ధంగా చాలా లోతు 30 అడుగులు లోతు పెట్టి గ్రావెల్ తీసి అమ్మేశారు. అమ్మి మంచి డబ్బులు చేసుకున్నాడు. ఆ డబ్బులకి బాగా అలవాటు పడి అందరూ కూడా అదే విధంగా ఉంటారేమో అని ఆయన ఒక అపోహది. ఆ విషయంలోనూ నేను ఏదైనా చర్చలుగానే దేనికైనా కూర్చోడానికి అధికారుల దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. అతను ఆరోపణ చేసిన వ్యక్తి మాట్లాడే ఇది ఉంటే పబ్లిక్ లో కూర్చోబెట్టండి. నిన్న మన గ్రామంలో కొంతమంది వ్యక్తుల అవసరాల నిమిత్తము, అలాగే చాకళ్ళు ఒక దోబికానాలు మండల పరిషత్ నిధుల నుంచి పంచాయతీ నిధుల నుంచి సుమారుగా 5 లక్షల విలువైన దోబికానం 15 లక్షల విలువైన దోబికానాలు ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి అవసరార్థము సుమారుగా 10-15 లోడ్లు మట్టి అవసరం అని, ట్రాక్టర్ల మట్టి అవసరమని అడిగితే చాకళ్ళు అందరూ వచ్చి అడిగితే మేము విఆర్ఓ గారికి అలాగే ఆర్ఐ గారికి తెలియపరిచి మాకు ప్రజలు వాళ్ళ అవసరార్థం కూడా మట్టి అడుగుతున్నారని వీళ్ళకి చెప్తే వీళ్ళు కూడా పర్మిషన్ ఉండాలని చెప్పి ఉన్నారు. కానీ 10 లోడ్లే కదా, ఇబ్బందికరంగా ఉంది, మాకు అవసరమని వాళ్ళ చెప్పి మట్టి తోలడం జరిగింది. అలాగే గ్రామంలో కూడా రోడ్డు పక్కలంట పెద్ద గోతులు ఉంటే రాత్రుల టైం అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా సొంత నిధులతో రోడ్డు పక్కన కూడా మట్టి వేయడం జరిగింది. అలాగే సూరెడ్డివానిపాలెంలో కూడా రామాలయం నిర్మించడం జరిగింది. ఆ రామాలయం పక్క నుంచి కూడా ఒక రహదారి వేయడం జరిగింది. దానికి మండల పరిషత్ నుంచి సుమారుగా 5-6 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్డు వేయటానికి కొంత గోతులు ఉంటే అక్కడ కూడా ప్రజలు మట్టడం జరిగింది. దానికి తప్పించి ఒక్క లోడైనా సరే మేము పైకి అమ్ముకున్నామని మేము నిరూపించినట్టయితే మనం దేనికైనా శిక్ష అనుభవిస్తాం. అదేవిధంగా 2002 నుంచి మొన్న 2018 వరకు మా గ్రామంలో సుమారుగా ఒక ఆసామి సుమారుగా 30 అడుగుల లోతుతో మట్టి తవ్వితే అప్పుడు మేము ఎన్ని కంప్లైంట్ చెప్పినా సరే అధికారులు కానీ స్పందించలేదు. ఈరోజు గ్రామ అవసరాల నిమిత్తము, ప్రజల అవసరాల నిమిత్తం మేము కొద్దో గొప్ప మట్టి మేము అధికారులు తెలియపరిచి మట్టి తోలితే ఈరోజు లేనిపోని కంప్లైంట్లు చెప్పి మాపై లేనిపోని అబండాలు వేస్తున్నారు. మీకు ఒకటే తెలియపరుస్తుందండి, మీకు అధికారులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మేము ఒక్క లోడు మట్టి అమ్మారని నిరూపించినా సరే గ్రామంలో ఎంక్వైరీ విచారణ జరిగితే ప్రతి తెలిసిపోతుంది సార్.
మేము చేసి తప్పు చేసిందో ఎవరు తప్పు చేసిందో తెలిసిపోతుంది. మీరు విచారణ జరపండి. దానిలో మేము ఏదైనా తప్పు చేసినట్టయితే దానికి మీరు చెప్పిన దాన్ని మేము శిక్షకి అర్హులని కూడా తెలియపరుస్తూ